పంచాయతీ నిధుల్ని పక్కదారి పట్టించి సర్పంచుల్ని ఉత్సవ విగ్రహాలుగా మార్చి గ్రామాలను అభివృద్ధికి దూరం చేసిన వైకాపా నేతల్ని ఓటుతో శిక్షించాలని నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ పిలుపునిచ్చారు. గార మండలం కొమరవానిపేట గ్రామాల్లో సోమవారం నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 పథకాల ప్రచార కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ సతీమణి తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ పాల్గొన్నారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలు మేనిఫెస్టోను వివరిస్తూ కూటమి విజయానికి గల కారణాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో కూటమిని గెలిపించుకోవడం ద్వారానే మళ్లీ మంచి రోజులు వస్తాయని చెప్పారు. నియోజకవర్గంలో ఎంపీగా రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా గొండు శంకర్లను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ నాయకుడైనా సీనియర్ నాయకుడు పెద్దవాడు 4 సంవత్సరాలు పాలించిన వాడు, 5 సంవత్సరాలు పాలించిన వాడు పెద్ద ధనవంతుడు. ఎవరికైనా దాతృత్వం అనేది ఉండాలి అంటే దానికి ఉదాహరణ ఒక్కటే నేను చెప్తాను. ఈనాటికి 380 రోజులు అయ్యింది. ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజున ఏదో సరదాకు మేము అక్కడ చెప్పి అందరికీ ఆ టైంలో అక్కడికి టైం అయ్యింది, 1 గంట అయిపోయింది, మా కార్యకర్తలకి నాయకులకి చెప్పాడు అయిపోయింది కదా ఇక్కడ భోజనం తెలుసు అని అక్కడికి ఆ టైంకి ఒక 500 మందికి వంటలో ఆర్డర్ తెచ్చి తెస్తే అవి చాలక ఇంకా జనం తగతగలాడిపోతున్నారు. పేదోళ్ళు వచ్చారు, ఏమిటి ఎంత ఘోరం అని చంద్రబాబు నాయుడు ఆనాడు 15 రూపాయలకే మనిషి జీవితం మధ్యాహ్నం